నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వెళ్దాం. ఈనాడులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శీర్షికలు: పూర్వోదయ నిధులు ఇవ్వండి, వ్యూహాత్మక అభివృద్ధికి సహకరించండి, రాయలసీమ ఉద్యాన హబ్గా మార్చడానికి 41,000 కోట్లు కావాలి, సాస్కి కింద 10,000 కోట్లు అవసరం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అంటే నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన చేయడం జరిగింది. అంటే చాలా రోజుల తర్వాత, గ్యాప్ తర్వాత రాష్ట్రానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు, రాష్ట్రంలో చేపడుతున్నటువంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి నిధులు, ఈ మొత్తానికి కావాల్సినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో, దాదాపు ఒక 6 కేంద్ర మంత్రులతో భేటీ అవ్వడం జరిగింది. సో ఆ అంశాలు కూడా ప్రధానంగా మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్గా దుగ్గరాజపట్నం అలా రూపొందించడానికి సహకరించమనేది సర్వానంద్ సోనోవాలతో భేటీ అయ్యారు. విభజన హామీలు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. మరి ముఖ్యంగా నల్లమల్ల ఏదైతే సాగర్ ఉందో పోలవరంకి సంబంధించినటువంటి అంశం, దానికి సంబంధించినటువంటి అంశాల మీద ప్రధానంగా భేటీ అవ్వడం జరిగింది. ఒక రకంగా చెప్పుకోవాలంటే రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లో వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరం ఏదైతే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కూడా ఫిబ్రవరిలో రాబోతుంది కాబట్టి ఆ అంశాలు కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆర్థిక మంత్రి భేటీతో ప్రధానంగా రాష్ట్రానికి కావలసినటువంటి పెండింగ్ బకాయి నిధులతో పాటుగా రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కీలకంగా తీసుకొచ్చింది సాస్కి స్కీమ్. దీని ద్వారా రాష్ట్రానికి ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి పదే పదే కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రీసెంట్గా కొన్ని పరిణామాలు మనం చూసాం. రీసెంట్గా ఇండిగో సంక్షోభం చూసాం. ఇండిగో సంక్షోభంలో ఎన్డీఏలో కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ రామ్మోహన్ నాయుడు దాదాపు దీనికి సంబంధించి కూడా కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తూ అంత కీలకమైనటువంటి సంక్షోభం తరువాత సో దీని మీద భిన్నాభిప్రాయాలు వచ్చినటువంటి నేపథ్యంలో సో ఎలా ఉంటున్నటువంటి పరిస్థితి ఒకసారి ఎన్డీఏ మీద, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణలు కూడా రీసెంట్గా హైలైట్ అవుతున్నాయి. అంటే అలాంటి ఇష్యూస్ తర్వాత ముఖ్యమంత్రి తొలిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. పార్లమెంట్ సమావేశాలు మరోవైపు సాగుతున్నటువంటి పరిస్థితి, రామ్మోహన్ నాయుడు మీద వచ్చినటువంటి ఆరోపణలను తిప్పికొడుతున్నటువంటి వైనం. అంటే ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రజెంట్ కీ రోల్ పోషిస్తున్నటువంటి నేపథ్యంలో సో కేంద్ర బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి సమన్వయాన్ని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా మాత్రం అడుగులు వేసినటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం రాష్ట్రానికి కావాల్సినటువంటి పలు పోర్టులకు సంబంధించినటువంటి వాటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో కీలకంగా తీరరేఖ ఉంది. తీర ప్రాంతం అనేది విపరీతంగా భారీ స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో గుజరాత్, తమిళనాడు తర్వాత 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇంత భారీ తీర ప్రాంతాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో మరిన్ని పోర్టులు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మరింత కీలకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎగుమతులు దిగుమతులకు మాత్రం రాష్ట్రం ఒక హబ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అనేది మాత్రం పదే పదే చెప్పినటువంటి పరిస్థితి. ఈ దుగ్గరాజు పట్టణానికి సంబంధించి కూడా మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్గా కూడా దాన్ని ఏర్పాటు చేయాలి అనేది మాత్రం సో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాలతో కూడా భేటీ అయ్యారు. సో అలా రూపొందించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఏమున్నాయి, వాటిలో ఎంతవరకు ప్రతిపాదనలు ఉన్నాయి, రాష్ట్రంలో ఇవి కాకుండా శ్రీకాకుళం ప్రాంతం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నెల్లూరు వరకు ఉన్నటువంటి తీర ప్రాంతంలో ఎంతన్ని పోర్టులు నిర్మిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ పోర్టుల్లో ఉన్నటువంటి ఎగుమతులు దిగుమతుల ద్వారా ఏ దేశాలకు ఎగుమతులు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది, సో ఎక్కడ కీలకంగా మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మత్స్య పరిశ్రమలు ఎక్కడ పెడితే కొంతవరకు బాగుంటుంది, ఇలాంటి పలు అంశాల మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెడుతున్నారు. అంటే కోస్టల్ లైన్ని సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకో కీలకమైనటువంటి అంశం ఏం చెప్పుకోవాలి, జలజీవన్ మిషన్కి సంబంధించి రాష్ట్రానికి రావాల్సినటువంటి 1000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 1000 కోట్ల రూపాయల మంజూరుకు సంబంధించినటువంటి జేజేఎం స్కీమ్ కింద ఇవ్వాలి అనేది మాత్రం కేంద్ర మంత్రితో చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో ఉంది. పోలవరంతో పాటుగా పోలవరం నల్లమల్ల సాగర్ అనేటువంటిది ప్రతిపాదనలో కనిపిస్తుంది. అంటే ఈ 2 అంశాలతో పాటుగా జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం ఇది. సో దీన్ని కూడా ఇంప్లిమెంటేషన్కి అవసరమైనటువంటి చర్యల మీద కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆల్మోస్ట్ రీసెంట్గా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైనటువంటి నబీన్తో కూడా శుభాకాంక్షలు తెలియజేయడం, ఆయనతో భేటీ లాంటి అంశాలు కూడా ఢిల్లీ వేదికగా నిన్న మారుతున్నటువంటి పరిణామాలు ఒకసారి మనం గమనించాలి. ఓవరాల్గా మాత్రం ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో సాధించిన ప్రగతి లేదా సాధించిన విజయాలు అంటే పదే పదే ఒకే రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ పార్లమెంట్ సెషన్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి
పలు కీలకమైనటువంటి అంశాలు మాత్రం ఈసారి ప్రస్తావించేటువంటి ఛాన్సెస్ అనేది మాత్రం కీలకంగా కనబడుతుంది. వాటిలో ప్రధానంగా అమరావతి అంశం. ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం దగ్గర పదే పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ అది ఇంకా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా, దేశంలో ఏ రాజధానికి లేని విధంగా ఒక్క అమరావతి మీద చట్టం చేయడం సాధ్యమేనా అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా వస్తుంది. సో నిన్న భేటీలో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఈ రీసెంట్గా పార్లమెంట్ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశాల్లోనే ఖచ్చితంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేటువంటి అంశం పైన ఒక చట్టం చేస్తే, సో రాజధానికి సంబంధించిన 2014 CRDA చట్టం ఉంది. దాంట్లో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది సెక్షన్ 5 కింద. ఈ సెక్షన్ 5 కింద క్లాస్ 2లో చేంజెస్ చేస్తే కనుక చాలా వరకు కూడా మరింత గ్యారంటీగా రాష్ట్రానికి ఒక రాజధాని అనేది పక్కాగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం ఎందుకు చట్టబద్ధత కల్పించాలి అనేటువంటి ఇష్యూ ఒక్కసారి మనం గమనించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు, రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ప్రస్తావిస్తున్నారు, రాష్ట్ర ప్రాజెక్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, కేంద్రం దగ్గర ఉన్నటువంటి పెండింగ్ అంశాలు ఏదైతే ఉన్నాయో, ఈ మొత్తం పర్యటన మొత్తం మీద ఆ 2 అంశాలు మాత్రం కీలకంగా మారుతున్నాయి. ఆ 2 అంశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ఒకటి, రాజధాని అమరావతికి సంబంధించినటువంటి చట్టబద్ధత. సో ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. సో ఇంకా ఎంత సమయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయండి అనేసి 2014 విభజన చట్టానికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం, అంటే సెక్షన్ 5 క్లాస్ 1 ప్రకారం అయితే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. అది ఒక హైదరాబాద్ మాత్రమే ఉంటుంది. ఇది ఒక 10 years వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుంది. ఇది క్లియర్ కట్గా సెక్షన్ 5 కింద క్లాస్ 1 కింద చెప్పడం జరిగింది. ఇక క్లాస్ 2 విషయానికి వద్దాం. ఈ క్లాస్ 2లో ఏదైతే హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందో, సో 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణకి మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒక నూతన రాజధానిని నిర్మాణం చేసుకోవాలి. ఇది చట్టంలో ఉన్నటువంటి అంశం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. కీలకంగా ఈ సెక్షన్ 2 కింద మీరు నూతన రాజధాని అనేటువంటి పదం ఉంది కదా, ఆ నూతన రాజధాని అనేటువంటి పదం తీసేయండి, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి ఉంటుందని చట్టంలో మార్పులు చేయండి అనేది మాత్రం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకు ఒక్క పదాన్ని తీసేసి రాజధాని అమరావతి అని పేరు చేర్చితే ఎంతవరకు ఫలితం వస్తుంది? ఎందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద అంత ఒత్తిడి చేస్తుంది? కూటమి ప్రభుత్వం దీన్ని ప్రధానంగా ఎందుకు ఫోకస్ పెడుతుంది? రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మొత్తం కూడా దీని మీద ప్రధానంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సో భరోసాని కల్పించేటువంటి విధంగా ఇది ఉంటుందా అంటే ఒకటి, చట్ట ప్రకారం ఏదైతే ముందుకు వెళ్ళాలో రాష్ట్ర రాజధాని విషయంలో పార్లమెంటు తీసుకునేటువంటి నిర్ణయం తర్వాత మరోసారి ప్రభుత్వాలు మారినా, గత 5 ఏళ్ళు చూసాం వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 3 రాజధానులు అనేటువంటి అంశంతో అమరావతి నిర్మాణం ఎక్కడ ఒక ఇటుక కూడా కదలనటువంటి పరిస్థితి. మరి అలాంటి సమయంలో మరొక ప్రభుత్వం కానివ్వండి, మరో పార్టీ కానీ రాష్ట్రంలో అధికారంలో వస్తే రాజధాని ఆటోమేటిక్గా మారేటువంటి అవకాశాన్ని వాళ్ళు పరిశీలిస్తే, సో ఒక శాశ్వతమైనటువంటి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుంది. సో అలాంటి దానికి అవకాశం లేకుండా రాజులు మారినప్పుడల్లా రాజ్యాలు మార్చడానికి, రాజ్యాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చడానికి, ఇలాంటి వాటికి అవకాశం ఇస్తే మాత్రం అభివృద్ధి కుంటుపడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటికి ఒక చెక్ పెట్టేందుకు ఎవరు వచ్చినా కానివ్వండి, పార్లమెంట్ చేసేటువంటి చట్ట ప్రకారం మాత్రమే రాజధాని ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు చట్టంలో మార్పులు చేయండి అనేది మాత్రం కీలకంగా చేస్తున్నటువంటి ఒత్తిడి. ఇక రెండో అంశాన్ని పరిశీలిద్దాం. రెండోది, పోలవరం నల్లమల సాగర్కి సంబంధించి నిధులు ఇవ్వండి, వచ్చేటువంటి బడ్జెట్లో దీన్ని పరిశీలించేందుకు అవకాశం కల్పించండి, మరి ముఖ్యంగా దీని యొక్క నివేదిక డిపిఆర్ అనేటువంటి అంశాలు కూడా. రీసెంట్గా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం ఎంత హైలైట్ అయింది. తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్గా మారినటువంటి పరిస్థితి. ఒకసారిగా తెలంగాణలో నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, దీంట్లో పర్మిషన్స్కి సంబంధించినటువంటి అంశం. రెండు, ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, వీటికి ఉన్నటువంటి పర్మిషన్స్. సో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ. సో అది అపెక్స్ కౌన్సిల్ సమావేశం కాకపోయినా పూర్తి స్థాయిలో వీటి అంశాల మీద ప్రధానంగా చర్చ. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే గోదావరి జలాలు, కృష్ణా జలాలు, వీటిని పునఃపరిశీలించాలి, పూర్తి స్థాయిలో నీటి వాటాలను పరిశీలించాలి అనేటువంటి అంశం మాత్రం ప్రధానంగా వచ్చినటువంటి డిమాండ్. ఇందులో భాగంగానే ఇక్కడ కీలకంగా ఏదైతే పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రతిపాదిస్తుంది ఏపీ గవర్నమెంట్. ఇది ఆల్టర్నేట్ అనుకోవాలి, ప్రత్యామ్నాయంగా పోలవరం అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్ట్ని పేరు మార్చి ఈ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా పోలవరం నుంచి ఏదైతే విజయవాడకి సంబంధించిన ఇబ్రహీంపట్నం వరకు కృష్ణా రివర్కి లింక్, అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బొల్లాపల్లి రిజర్వాయర్ తర్వాత నల్లమల్ల సాగర్ దగ్గర డ్యామ్ నిర్మాణం. అంటే ఈ మొత్తాన్ని కన్స్ట్రక్షన్ చేస్తే
రాయలసీమ ప్రాంతానికి మరింత తాగునీటిని ఇచ్చినటువంటి వారు ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరువు ప్రభావితమైనటువంటి జిల్లాలుగా ఉన్నటువంటివి ఏదైతే ఉన్నాయో, సో ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల మొత్తానికి కూడా నీటి సదుపాయం కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాలు. సో ఈ మొత్తాన్ని ఒక ప్లాన్గా ప్రిపేర్డ్గా వెళ్తుంది ఏపీ ప్రభుత్వం. కానీ ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో, సో నీటి తరలింపులు ఉన్నాయో, నూతన ప్రాజెక్టుల నిర్మాణం ఉందో, సో వీటిని కృష్ణా గోదావరి జలాల యొక్క అంటే పంపిణీని మళ్ళీ చేసిన తర్వాత, పునఃపంపిణీ చేసిన తర్వాత మాత్రమే వీలాంటివి చేపట్టాలనేది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. మరి ముఖ్యమంత్రి అయితే ఢిల్లీకి వెళ్ళారు. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర నీటిపారుదల శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు పదే పదే ఆ అంశాన్ని కూడా ప్రధానంగా చెప్పినటువంటి ఇష్యూ. కాబట్టి ఎగువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయి, కేంద్ర ప్రభుత్వం దీని మీద ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. సో ఈ రెండు అంశాలు మాత్రం ఇంకా పెండింగ్లో కనబడుతున్నటువంటి అంశాలు. సో మిగిలినవి అయితే మాత్రం ఆటోమేటిక్గా కూటమిలో కీలకంగా ఉంది కాబట్టి, కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది కాబట్టి నిధులు అవి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగానే కనబడుతున్నాయి. సో మొత్తం మీద ముఖ్యమంత్రి పర్యటన ఎంతవరకు సత్ఫలితం ఇస్తుందో మనం కూడా వేచి చూడాలి. ఇక ఇంటర్ పబ్లిక్ పరీక్షలు స్వల్ప మార్పులు. హోలీ పండుగతో మార్చి 3న జరగాల్సిన పరీక్ష 4కు మార్పు. రంజాన్ కారణంగా 20 నాటికి పరీక్షలు 21న అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారి ఇంటర్ ఎగ్జామ్స్ రాసేవారు ఒకసారి దీన్ని పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకొని వారి యొక్క షెడ్యూల్ మార్పుకు సంబంధించి వాటి మీద ప్రధానంగా ప్రిపరేషన్ అయితే మరింత బెస్ట్గా ఉంటుంది. ఇక నిజాయితీ సమగ్రతకే ప్రాధాన్యత. పబ్లిక్ సర్వీస్ అధికారుల ఎంపికలో ఇదే కీలకం. నియామకాల్లో పారదర్శకత పెంచాలి. యూపీఎస్సీ అత్యంత విశ్వసనీయ సంస్థ. పిఎస్సి చైర్పర్సన్లకు సంబంధించిన సదస్సులో రాష్ట్రపతి ముర్ము అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక్కడ ఒక్కసారి మనం రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలుగా కొన్నిటిని చూస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్గా అయితే యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి సో ప్రతి ఏటా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఐఆర్ఎస్ అధికారులు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ను ఎంపిక చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. సో వీటి తర్వాత ప్రతిదానికి కూడా ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నటువంటి పరిస్థితి. ఏపీపీఎస్సీ కానివ్వండి, టీజీపీఎస్సీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒకటి ఎంపీపీఎస్సీ, వీటికి సంబంధించి మధ్యప్రదేశ్కి కానివ్వండి, ప్రతి రాష్ట్రానికి. కానీ యూపీఎస్సీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే వివిధ రాష్ట్రాలన్నీ కూడా పనిచేసేటువంటి అవసరం కూడా ఉంటుంది. నిన్న రాష్ట్రపతి దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల చైర్పర్సన్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. సో యూపీఎస్సీ అత్యంత విశ్వసనీయమైనటువంటి సంస్థగా చెప్పడం జరిగింది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికయ్యేటువంటి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎంపికైన తర్వాత ఉద్యోగులుగా అక్కడ నియమించబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నియామకాల్లో పారదర్శకత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. కానీ యూపీఎస్సీ నిర్వహించినటువంటి అంత పటిష్టంగా, యూపీఎస్సీలో ఉన్నటువంటి అంత జవాబుదారీతనం, యూపీఎస్సీలో ఉన్నటువంటి అంత పారదర్శకత రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఎందుకు లోపిస్తుంది? ఇక్కడ వస్తున్నటువంటి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. గ్రూప్ 2 పేపర్ లీక్ అయిపోయింది, గ్రూప్ 1 పేపర్ లీక్ అయిపోయింది. 2018 గ్రూప్ 1 రద్దు చేయండి, 2022 గ్రూప్ 1 రద్దు చేయండి. ఈ పదే ఈ వార్తలు చక్కలు కొడుతూ ఉంటాయి. సంవత్సరాల పాటు కష్టపడినటువంటి విద్యార్థులకి ఫలితాలు ఎంతవరకు ఉంటుంది? ఇప్పటికి కూడా కోర్టు కేసుల్లో నలుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎటు అటు తేల్చకుండా అంటే దానికి సంబంధించినటువంటి రిజల్ట్ రాక, దానికి సంబంధించిన క్యాన్సిలేషన్ జరగక, ఒకవైపు విద్యార్థి సంఘాల ఆందోళన చేస్తూ ఉంటారు, ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటారు. తెలంగాణ ఇష్యూస్ మనం గమనించాలి. పేపర్ లీక్ అప్పుడు ఎంత పెద్ద రచ్చ జరిగి పూర్తి స్థాయిలో వాళ్ళు ధర్నాలు చేసి రాస్తారోకలు నిర్వహించినటువంటి పరిస్థితి. సో టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి. ఏపీపీఎస్సీలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్టు కేసులు ఇంకా నలుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు యూపీఎస్సీకి సంబంధించి న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ప్రతిసారి నోటిఫికేషన్ వస్తున్నా పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే యూపీఎస్సీ ప్రతి ఇయర్కి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి న్యాయస్థానాల్లో కోర్టులో కేసు వేసేటువంటి పరిస్థితి దాకా ఎలాంటి అవకాశం ఉండదు. కానీ వచ్చేటువంటి నోటిఫికేషన్స్ 3 ఏళ్ళకి, 4 ఏళ్ళకి, 5 ఏళ్ళకి, 6 ఏళ్ళకి, 10 ఏళ్ళకి. సో ఇన్నేళ్ల తర్వాత వస్తున్నటువంటి ఈ నోటిఫికేషన్స్లో ఎందుకు కోర్టుల్లో కేసులు పడుతున్నాయి? ఇక్కడ ఉన్నటువంటి పారదర్శకత ఇక్కడ ఎందుకు ఉండడం లేదు? ఇక్కడ ఉన్నటువంటి జవాబుదారీతనం ఇక్కడ ఎందుకు ఉండడం లేదు? ఇది కీలకమైనటువంటిది. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. వీటికి రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఉన్నాయి, వీటికి కూడా రాజ్యాంగపరమైనటువంటి అధికారాలు ఉన్నాయి. అంటే వారు నిర్వహించేటువంటి బాధ్యతలు ఎక్కడ లోపం వస్తుంది? రాజకీయ నాయకుల ప్రమేయం దీంట్లో ఏమైనా ఉందా అనేటువంటివి ప్రతిసారి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి యూపీఎస్సీ మార్గదర్శకంలో పారదర్శకంలో మాత్రమే మిగిలినటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా కీలకంగా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు సొసైటీలో కీ రోల్లో పోషిస్తారు. ఒకటి ప్రజలు,
రెండు, వారితో పనిచేయించి పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగస్వామ్యం, బ్యూరోక్రసీ అంటూ ఉంటాం. పోస్ట్ కార్పొరేట్ సిద్ధాంతం ఒకటి ఉంది. ఒక ప్లానింగ్ కానివ్వండి, ఆర్గనైజేషన్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా. సో ఈ రోజుల్లో మాత్రం ఉద్యోగస్వామ్యం కీలకంగా ఉంటేనే ఏ గవర్నమెంట్ అయినా డెవలప్ అయ్యేటువంటి అవకాశం, సొసైటీకి ముందుకు తీసుకెళ్లేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ ఎంపికైనటువంటి వారిని మాత్రం పటిష్ట పారదర్శకత పద్ధతిలో నియమిస్తే మాత్రం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. సో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మీద వస్తున్నటువంటి వరుస ఆరోపణలకు మాత్రం చెక్ పెట్టినటువంటి వారవుతారని మాత్రం ఇక్కడ కీలకంగా హైలైట్ అవుతుంది. నిన్న వీటికి సంబంధించి రాష్ట్రపతి కూడా ప్రధానంగా మాట్లాడడం జరిగింది. ఏదైతే సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పెంపొందించే దిశగా పనిచేయాలి అనేటువంటి అంశాల్లో పలు సూచనలు కూడా చేశారు. ఇక కానుకల లెక్కింపులో సంస్కరణలు తప్పనిసరి అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ప్లస్ ఆధునిక సాంకేతికతను వాడుకోండి, తితిదేకు హైకోర్టు కీలక ఆదేశాలు, తక్షణ శాశ్వత చర్యలపైన నివేదిక సమర్పణకు 2 వేర్వేరు గడువు. అదేవిధంగా పరకామణిలో చోరీ కేసు విచారణ 26కు వాయిదా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీకి సంబంధించినటువంటి అంశం. ఒక రకంగా పరకామణి కేసు మాత్రం ఏపీలో ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించినటువంటి వరుస విచారణలతో ఆస్తులకు సంబంధించినటువంటి జప్తు, ఈ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒకవైపు ఒక మలుపు తిప్పుతుందని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి విచారణలో భాగంగా న్యాయస్థానం పలు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు సాంకేతికత, ఆధునిక సాంకేతికత కీ రోల్ పోషిస్తుంది. సో అలాంటి దాన్ని ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి దేవస్థానం, సో అతి పెద్దదైనటువంటి దేవస్థానం అనుకోవాలి భారతదేశంలో, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో. కాబట్టి టెక్నాలజీని యూజ్ చేసుకోండి, టెక్నాలజీని యూజ్ చేసుకుంటే మరింత ట్రాన్స్పరెన్సీ పెరిగేటువంటి అవకాశం ఉందనేది మాత్రం న్యాయస్థానాలు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు. సో ఇవి ఈనాడులో ఉన్నటువంటి అంశాలు. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం పరిశీలిస్తే, సో నరేగా ఆత్మను తీసేశారు అనేటువంటి అంశం. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు, ఇక కేంద్రం ఇష్టం, ఎవరికెన్ని నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే, రాజకీయంగా దుర్వినియోగం అయ్యేటువంటి ప్రమాదం, రాష్ట్రాలపై భారం, 125 రోజుల పని పక్కదారి పట్టించేటువంటి ఎత్తుగడ, ఏడాది చర్చించి గత చట్టం, అదేవిధంగా ఇప్పుడు ఎంపీలకే చెప్పకుండా బిల్లు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి, రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి, సామాజిక ఆర్థికవేత్తలు జీన్ డ్రేజ్ చెప్పినటువంటి మాటను, అదేవిధంగా యూపీఏ పాలనలో నరేగా రూపకల్పనలో ఒకరు ఎవరైతే ఈ చెప్పినటువంటి వ్యక్తి. అంటే నరేగా అనేటువంటి పథకం మనకు కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ రీసెంట్గా వార్తల్లో ఎందుకు పేరు మార్పు, జీ రామ్జీగా పేరు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఎందుకంటే యూపీఏ హయాంలో, అంటే యూపీఏ 1 హయాంలో ఈ పథకాన్ని 2005 ఆ సమయంలో తీసుకురావడం జరిగింది. సో అలాంటి సమయంలో తెచ్చినటువంటి పథకాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ పేరు మార్చాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ప్రజెంట్ మారుతున్నటువంటి విమర్శ, మరీ ముఖ్యంగా కీలకంగా ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా మారినటువంటి అంశం ఎంజీ నరేగాకు సంబంధించి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో కీలకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఈ పథకంలో వస్తున్నటువంటి మార్పులన్నీ కూడా విమర్శలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో పనికి హామీ లేదు అనేటువంటి అంశం, చెల్లింపులకు బాధ్యత లేదనేటువంటి అంశం. ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి 2 అంశాలు కూడా ఇవే. ఒకటి పని కల్పించడం, 2 దానికి సంబంధించి చెల్లింపుకు సంబంధించి ఒక బాధ్యతని ఇవ్వడం. అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సో వారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఎవరైతే ఆధీన వ్యక్తులు ఉన్నారో కానివ్వండి. అంటే ఒక రకంగా ఒక వ్యక్తి పని చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఉండి, పనిచేసేటువంటి స్తోమత ఉండి, అతనికి పని దొరకనటువంటి నేపథ్యంలో రాజ్యాంగం కీలకంగా చెప్పడం జరిగింది, పని హక్కును ప్రభుత్వాలు ప్రసాదించాలి. అంటే మరి ఆ పని హక్కును ప్రసాదించేటువంటి క్రమంలో ప్రభుత్వాలు అనేక సామాజిక ఆర్థిక పరమైనటువంటి విధానాలను, సంస్కరణలు తీసుకురావాలి. సో ఎంజీ నరేగా అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉపాధిని పొందుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా వారు ఉన్నటువంటి ప్రాంతాల్లోని, వారు ఉన్నటువంటి గ్రామంలోని. ఎందుకంటే ఈ పథకంలో ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే, వారు ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించిన 5 కిలోమీటర్ల లోపు మాత్రమే వారు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు వలస వెళ్ళడానికి అవసరం ఉండదు. వారు ఉన్నటువంటి గ్రామాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి వేరే నగరానికో, పట్టణానికో, ప్రాంతానికో వలస వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండవు. వాళ్ళు ఉన్నటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వారు కీలకంగా పనిచేసుకొని అక్కడే ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుంది. రెండోది, సంవత్సరానికి కనీసం 100 రోజుల పని దినాలు కల్పిస్తున్నటువంటి పథకం. ఈ రోజుల్లో పనికి హామీ అనేది దొరకనటువంటి సిచ్యువేషన్. ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో, నిరుపేదలు ఉన్నారో,
మరి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో నివసించేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఈ పథకం అత్యంత కీలకమని చెప్పుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం యొక్క నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు, మరోవైపు ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు, అట్ ద సేమ్ టైం ఉపాధిని కూడా పొందుతారు. ఇప్పుడు మారుతున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ మార్పులకు సంబంధించి సో 100 రోజుల నుంచి 125 రోజులు ఈ పని దినాల పెంపు అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశం. ఇది స్వాగతించదగ్గ విషయమే. ఎందుకంటే ఏదైతే పని విధానాలు మరి ముఖ్యంగా పని దినాల పెంపు అనేటువంటి అంశం ఉందో ప్రతిపక్షాలు కూడా ఆరోపణ చేస్తున్నాయి, సామాజిక విశ్లేషకులు కూడా చెప్తున్నారు మీరు మరింత పని దినాలను పెంచితే ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది అనేసి. సో డైలీ ఇచ్చేటువంటి వేతనాలు ఏదైతే ఉన్నాయో ఆ వేతనాల పెంపు కూడా కొంతవరకు అందరు స్వాగతిస్తున్నారు. కానీ చట్టంలో మార్పులు తీసుకురావాలి అనేది ఆల్రెడీ లోక్సభలో ఆమోదం అయిపోయింది, ఇక రాజ్యసభకు సంబంధించినటువంటి అంశం ఉంది. సో ఇలాంటి కీలకమైనటువంటి తరుణంలో ఈ చట్టం యొక్క పేరు మార్పు మాత్రమే ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. ఎందుకంటే మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి పేరును 2005లో చట్టం తీసుకొని వచ్చిన దాని తర్వాత తెచ్చినటువంటి కొంతకాలం తర్వాత మహాత్మా గాంధీ పేరును పెట్టడం జరిగింది. సో గాంధీ పేరుని ఇక్కడ తొలగించారు కాబట్టి ఉన్నటువంటి కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ యొక్క బొమ్మని తీసేస్తారు క్రమంగా అనేటువంటిది మాత్రం ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి ఓవరాల్గా మాత్రం కేంద్ర ప్రభుత్వం దీనికి పలు విధాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే జీ రామ్జీ పథకం ద్వారా మేము చెప్పాలనుకున్నటువంటి విషయం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం సో పేర్లకు ప్రాధాన్యత ఇవ్వడం కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా చెప్పింది కాబట్టి పేర్లకు మేము ప్రాధాన్యత అనేటువంటి అంశం కాదు. సో మహాత్మా గాంధీకి సంబంధించి మేము ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గించామనే దాంట్లో మాత్రం అసత్యంగా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. ఎందుకంటే మహాత్మా గాంధీ యొక్క ఆదర్శాలను మాత్రమే తీసుకొని సో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అని ఇలా పలు అంశాలతో ప్రతిపక్షాల యొక్క ఆరోపణలను కూడా తిప్పికొడుతుంది. అంటే ఒక రకంగా తిప్పికొట్టినటువంటి ఆరోపణలు కూడా ప్రతిపక్షాలు ఒక అస్త్రాలుగా మార్చుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మాత్రం ఎంజీ నరేగా పథకం మాత్రం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది, ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారుతుంది. సో కీలకంగా మహాత్మా గాంధీ పేరును క్రమంగా తొలగించేస్తున్నారు, స్వాతంత్ర సమరయోధుల యొక్క పేర్లను క్రమంగా తొలగించేస్తున్నారు అనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ధర్నాల వరకు కూడా ఆందోళన కార్యక్రమాల వరకు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కక్కించేది ఎలా, ప్రభాకర్ రావు నోరు తెరిపించడమే సిట్ లక్ష్యం అనేటువంటి అంశం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపినటువంటి అంశం అనే చెప్పుకోవాలి. సో దానికి సంబంధించి ప్రభాకర్ రావుకి సంబంధించిన విచారణలో భాగంగా సో ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సో దీంట్లో కీలకంగా భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి అంశాల మీద మాత్రం విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో పంట రుణం చెల్లించేందుకు దొంగ నోట్లు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. 500 నోట్ల కట్టలను బ్యాంకుకి తెచ్చినటువంటి రైతు అనేటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో తమిళనాడులో 97 లక్షల ఓట్ల తొలగింపు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. రాష్ట్రంలో మొత్తం ఓట్లు 5.43 కోట్లు. సో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల. గుజరాత్లో 73 లక్షల ఓట్లు తొలగింపు అనే ఈసీ ప్రకటించినటువంటి అంశం. ఏదైతే దేశవ్యాప్తంగా సర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత ప్రత్యేకమైనటువంటి సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో ఉన్నటువంటి 97,37,832 మంది ఓటర్లను పేర్లు తొలగిస్తున్నట్లుగా మాత్రం తెలపడం జరిగింది. సర్ విధానం ఇంప్లిమెంటేషన్ తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఓటర్ల లిస్టుని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద సవాల్. సో ఒకటి కంటే ఎక్కువ ఓట్లు పొంది ఉన్నటువంటి వాటిని ఆ ఓట్ల మొత్తాన్ని తొలగించడం, 2 మరణించినటువంటి వారి ఓట్లు ఏదైతే ఉన్నాయో వాటిని తొలగించడం, అట్ ద సేమ్ టైం వీటికి సంబంధించి ఒక బయోమెట్రిక్ లేదు కాబట్టి సో ఒక ఫలానా వ్యక్తి అంటే ఒక వ్యక్తి యొక్క తండ్రి చనిపోతే వాళ్ళ యొక్క కుమారులు సేమ్ ముఖ కవలికలతో ఉన్నటువంటి నేపథ్యంలో వారు కూడా వెళ్ళి ఓటు వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు ఇలాంటి పడేటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాల మీద కఠినమైనటువంటి చర్యలుగా మాత్రం భావిస్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా సర్ ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి పరిస్థితి. బీహార్ ఎలక్షన్ తర్వాత రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్నిట్లో అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ విధానాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు, గుజరాత్కి సంబంధించి ఆల్మోస్ట్ 73 లక్షలు, ఒక 97 లక్షల వరకు ఓట్లను తొలగించారు. అంటే ఉన్నటువంటి మొత్తం ఓట్లు 5 కోట్ల మంది ఓట్లు, అంటే 5 కోట్ల ఒక 50 లక్షల ఓట్లు ఉంటే 97 లక్షల కోట్ల అంటే ఓట్లకు సంబంధించి తీసేయడం అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆల్మోస్ట్ 25% వరకు కనబడుతుంది. అంటే ఇంత భారీ మొత్తంలో ఓట్లు పొందినటువంటి వారు ఉన్నారా, సో అర్హత లేనటువంటి వ్యక్తులకి ఓట్లు కలిగి ఉన్నారా అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా చూడాలి దీన్ని పూర్తి స్థాయిలో విపక్షాలు ఇండియా కూటమి మరి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ప్రతిపక్షాలకి బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు, ప్రతిపక్షాలు కీలకంగా ఉన్నటువంటి ప్రాంతాలను మాత్రమే
ఫోకస్ పెడుతున్నారు అనేది మాత్రం ఇండియా కూటమి దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. సర్విధానాన్ని ముందు నుంచి కూడా వారు తిరస్కరిస్తున్నారు. ఎందుకు సర్విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కుతున్నారు కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్తుంది అనేది మాత్రం ముందు నుంచి చేసినటువంటి ఆరోపణ. అంటే ఒక రకంగా సో ఇది నుంచి ఎటు దారి తీస్తుంది, ఫైనల్గా ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది అనేది మాత్రం మనం కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక 4000 కిడ్నీలు కావాలి, 3000 కాలేయాలు, 200 హృదయాలు, ఊపిరితిత్తులు, 50 దాకా క్లోమా అవసరం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అవయవ మార్పిడికి సంబంధించి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి డిమాండ్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఒక రకంగా రాష్ట్రాల వైజ్గా ఇవ్వడం జరిగింది. 2020 నుంచి 24 వరకు మృతి చెందినటువంటి వారికి సంబంధించినటువంటి దాంట్లో అవయవ మార్పిడికి ఉన్నటువంటి పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి, ఇలాంటి వాటికి కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనిషి ప్రాణం పోయినా వారి యొక్క అవయవాలు వేరే వారికి ప్రాణం పోస్తూ ఉంటాయి. ఇలాంటి అంశాలు కూడా కీలకంగా ఉంటుంది. కాబట్టి అవయవ దానానికి సంబంధించి మరింత అవగాహన అవసరం. వీటి ద్వారా ఒక నిండు ప్రాణానికి మాత్రం మరింత భవిష్యత్తుని ఇచ్చినటువంటి వారు అవుతాం అనేది మాత్రం ఇక్కడ కీలకంగా హైలైట్ అవుతుంది. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. సో తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మరి కాసేపట్లో మనతో పాటు అందుబాటులో ఉంటారు. సో వారితో విశ్లేషణ చేసే ముందు మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నాకు కూడా 2 కిడ్నీలు కావాలి.